హాయ్ అండి. ఏంటిది అని చూస్తున్నారా? ఎగ్ వెల్లుల్లి కారం అండి. మీకు కూడా తినాలనిపిస్తుందా? అయితే ఎలా చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. ఎగ్ వెల్లుల్లి కారానికి కావాల్సిన పదార్థాలు: ఎల్లుల్లిపాయలు, కారం, సాల్ట్, జీలకర్ర, ఎగ్స్. ముందుగా మిక్సీ జార్లోకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం, సాల్ట్ వేసుకొని అయితే మిక్సీ చేసుకోవాలండి, మెత్తని పేస్ట్ లాగా. వాటర్ వేయకుండా అయితే ఇలా ఆడి పక్కన పెట్టుకోవాలండి కచ్చపచ్చగా. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ అయ్యాక ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేగిన తర్వాత వెల్లుల్లి కారాన్ని అయితే వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా కలుపుతూ వేపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. వెల్లుల్లి కారం వేగేలోపు గుడ్లను అయితే ఇలా గిన్నెలో వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా వేగిపోయిందండి. వేగిపోయిన తర్వాత కలిపి పెట్టుకున్న గుడ్లను అయితే ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం కదుపుకోవడం నోటి పెట్టుకోవాలండి. మూత తీసి మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. ముక్కలు చేసేకుండా కొంచెం అలానే ఉంచుకోవాలి, బాగుంటుంది తినేటప్పుడు. ఇలా కలిపి పెట్టుకోవాలండి. కలిపిన తర్వాత ఇంట్లోకి ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం అయితే కలుపుకోవాలండి. కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టుకోవాలి. మూత తీసుకొని బాగా కలుపుకోవాలండి. మొత్తం కలుపుకొని వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఎగ్ వెల్లుల్లి కారం అయితే రెడీ అండి. ఎప్పుడు చికెన్ మటన్ కాకుండా నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.